నీ మనసులోకి ఆయన్ని నువ్వు ఆహ్వానిస్తే, నీ మనసులోకి ఆయన్ని చోటిస్తే, నీ మనసులో ఉన్న దుర్మార్గం అంతా బయటికి వెళ్ళిపోయి నీ మనస్సును దేవుడు బాగు చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనకు అసాధ్యమైందేమీ లేదు. దేవుడు మనసున్న దేవుడు. ఈ మొదటి రాత్రి నీ మనస్సును చెడగొట్టిన దుష్టుడు, నీ జీవితాన్ని పాడు చేస్తున్న దుష్టుడు, నీకు ఇలువ లేకుండా, ఆరోగ్యం లేకుండా, నెమ్మది లేకుండా, సమాధానం లేకుండా, నీ కుటుంబంలో అనేకమైన సమస్యలతో నిన్ను నలగొడుతూ నీ జీవితాన్ని పాడు చేస్తున్న ఆ దుష్టుడు నీకు దూరం అవ్వాలంటే ఇప్పుడే నీ మనసులో దేవునికి చోటు ఇవ్వాలి. ఇస్తారా? ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు బ్రతకలేవు. దుష్టుడు నిన్ను అనేక రకాలుగా శోధిస్తూ ఉంటాడు. నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తాడు, నీ మంచి జీవితాన్ని పాడు చేస్తాడు, నీకొచ్చే దేవుని ఆశీర్వాదాలు రాకుండా వాటిని నీకు దూరం చేస్తూ ఉంటాడు. ఎందుకు అంటే నీ మనస్సును చెరిపేశాడు. చాలా మంది మనసులో దేవునికి చోట్లేదు. అందుకనే భూలోకంలో 99% దేవుళ్ళు లేని మనుషులు బ్రతుకుతున్నారు. దేవునికి చోటివ్వని మనుషులు బ్రతుకుతున్నారు. ఎక్కడ చూసినా చెడు కార్యాలు, దుర్మార్గాలు, మానభంగాలు, హత్యలు, నేరాలు, కుట్రాలు, అసూయ, ఒకరిని ఒకరు మోసం చేసుకోవటం, ఒకరిని ఒకరు చంపుకోవటం, ఒకరిని ఒకరు అన్యాయం చేసుకోవటం, లోకమంతా పాడైపోయింది. పాడైపోయిన లోకాన్ని దేవుడు బాగు చేస్తాడని నీ మనసులో చోటు ఇవ్వంటున్నాడు. నువ్వెంత దొంగవైనా, ఎంత దుర్మార్గుడు అయినా, ఎంత నరహత్యకుడు అయినా, ఎలాంటి వాడు అయినా, ఈ సమయంలో దేవా నా మనసులోకి నిన్ను ఆహ్వానిస్తున్నాను అంటే ఆ మహాదేవుడు నీ మనసులోకి వచ్చి నిన్ను కాపాడుతాడు. అర్థమవుతుందా మీకు? ఈ మొదటి రాత్రి మన కాల్ని బాగుపడాలంటే అందరి మనసులో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. అందరి మనసులో దేవుడు ఉండాలి. ఏమండి, భర్త మనసులో దేవుడు ఉంటే భార్యని అన్యాయం చేస్తాడా? ఆ ఇంటి యజమానురాలు జీవితంలో యేసయ్య ఉంటే ఆ కుటుంబాన్ని పాడు చేసుకుంటుందా? ఎన్నో సమస్యలు వస్తాయి, ఎన్నో ఒడిదుడుకులు వస్తాయి. జీవితము మాటలు కాదు, మనిషి బ్రతుకు మాటలు కాదు. సముద్రాన్నైనా వేదొచ్చు కానీ సంసారమును వేదలేరని పెద్దలు శాస్త్రం చెప్పారు. ఇలాంటి